సినిమాలో అన్ని మూవీస్ లో కంటే కూడా ఆయన చాలా అందంగా కనిపించారు. చాలా చాలా అమోల్ రాథోడ్ గారి మహత్యం మరి ఏమో గానీ తను చేంజ్ అయ్యాడు, డ్రెస్సులు అమోల్ రాథోడ్ అన్ని. అంటే పెళ్ళాక గ్లామర్ పెరిగిందంట. అది కూడా మీ అమ్మాయిలు తీసుకోండి క్రెడిట్. అసలు పెళ్లికి దానికి సంబంధం ఉంటుందండి, ఎందుకు ఉండదు? పెళ్లి అదే అమ్మాయిలు చాలా ఇష్టపడతారు. సినిమాలో క్రెడిట్ ఇవ్వట్లేదు, కనీసం బయట తీసుకోమనండి. లేకపోతే ఏంటండి, గంగతో రాంబాబులో చూస్తేనేమో అమ్మాయిలు ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ కాదు, మేము చూడటం వల్ల మీకు ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. ఈ సినిమాలో చూస్తేనేమో లవ్ గురించి అమ్మాయిలకి ఏం తెలుసు, మీకు అసలు ఎందుకు మా మీద అంతా ఫోకస్? లవ్ గురించి అమ్మాయిలకి తెలుసు, ఈ ఎదలకి ఏమీ తెలియదు. కళ్ళు మూసుకుపోయి ఏ అమ్మాయి కనబడితే అమ్మాయికి హైలో చెప్తారు. అంటే ఇప్పుడు ఎదురుకుండా ఉన్నాను కాబట్టి ఆయన ఇలా డైలాగ్స్ మార్చేస్తున్నారు. ఎందుకు అంత ఖచ్చితంగా కాదు, అమ్మాయిలు ఆట పట్టించడం కోసం. అమ్మాయిలు అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను సింపుల్, మీరు ఎంజాయ్ చేశారు లేదు? నేను సింపుల్ అది చెప్తాను. మీరు ఒక అబ్బాయితో కాఫీకి వెళ్తున్నారు, ఓకే, ఎనిమిదింటికి కలుద్దాం ఉన్నారు. అబ్బాయి వెయిట్ చేస్తారా, మీరు వెయిట్ చేస్తారా? సిచ్యువేషన్ ని బట్టి. మీరు ఎందుకు వెయిట్ చేస్తాడు? సింపుల్, అమ్మాయి వెయిట్ చేస్తా, అబ్బాయి వెయిట్ చేస్తా, అబ్బాయి వెయిట్ చేస్తాడు. 95% అబ్బాయి వెయిట్ చేస్తాడు. ఎందుకు అంటే మేము కొంచెం రెడీ అయ్యి నీట్ గా కొంచెం, అదే ఏదైనా మీరు అప్పర్ హ్యాండ్ లో ఉండి అక్కడ సైకలాజికల్ తొక్కేస్తారు. కానీ నిజంగా కలిస్తే అడుగుదాం అనుకున్న పాయింట్ అడిగేసా, వాట్ ఎవర్. అమ్మాయిలు అబ్బాయిలని ఆడేసుకుంటారు సార్, కబడ్డీ బాగా ఆడుకుంటారు. అందుకే ఆ గ్రజ్ తో వచ్చి డైలాగ్స్. అందుకే మీరు కూడా బాగా చెప్పారు ఆ డైలాగ్స్, ఇంకా బాగా ఫీల్ అయ్యా. అన్నిటికీ డౌట్లు ఉంటాయి. అమ్మ తుప్పల్లోకి రండి, ఏం జరగదు అనడానికి. ఎంత రెస్పాన్స్ అంటే అసలు నాకు డైలాగ్ వినపట్లేదు. ఏ థియేటర్లో ఏ షో చూసినా నాకు రెస్పాన్స్, నాకు డైలాగ్ వినపట్లేదు. నేను సంజయ్ రాయ్ పార్క్ లో మా వాడిని తీసుకెళ్ళి ఇలాగ తుప్పలో రమ్మంటే రానేది. సరదా వచ్చింది, పెళ్లి చేసుకున్నాం కదా. ప్లేసులు లేవు, కష్టం అయిపోతుంది అనేది నిజంగా అందరికీ ప్రాబ్లం. మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నాయా? ప్లేస్ అనేది అందరికీ ప్రాబ్లం అండి. నాకు పెళ్లి కాకముందు కూడా నేను మా వైఫ్ తో తిరగాలన్నా కూడా ప్లేస్ ఉండే కదా. ప్లేస్ అనేది ఎవరికైనా యూనివర్సల్ ప్రాబ్లం. అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. రాత్రి ఎలాగో పాట పాడేశాం, మళ్ళీ ఇంకోసారి రీమిక్స్ చేద్దాం. అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. వాడికి ఎవరితో కనపడితే దాంతో గిట్టారు. వాడు పెద్ద జనక్ జనక్ పాయల్ బాజాగాడు. ఇద్దరు అమ్మాయిలతో అండ్ ఫైట్స్ గురించి వస్తే కిచా గారిని ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో అండ్ ఈ సినిమాలో డూప్ లేకుండా చేశారట కదా అన్ని. ఎందుకు అంత ప్యాషన్ అసలు? అంటే ఏదో చేసేయాలి అంతేనా? అది సీరియస్లీ కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. అంటే ఏం లేదు, అంటే చేస్తే ఇప్పుడే చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏజ్ ఉంది. నిజంగా ఇంకో 10 years తర్వాత నేనే చేయలేము. నేను 10 years బ్యాక్ ఏం చేయగలిగానో ఇప్పుడు నేను కంపేర్ చేస్తే ఒక 60% చేయగలుగుతున్నాను. సో డెఫినెట్లీ ఇంకో 10 years తర్వాత ప్రాబ్లీ 30% చేయగలనేమో. సో ఇప్పుడు ఏజ్ ఉంది, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు ఒకసారి సినిమాలో రికార్డ్ అయిపోతే ఇంత యంగ్ గా నేను మళ్ళీ కనపడను. ఇప్పుడు టీనేజ్ వేషన్ చూస్తుంటే, ఆర్య సినిమా చూస్తుంటే అబ్బా ఎంత యంగ్ గా ఉన్నాను, అరే అప్పుడే చిన్న క్యూట్ లవ్ స్టోరీ చేసేసిందే అనే ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఏజ్ లో ఎన్ని చేయగలం అని చేసేయాలి. ఓకే, సో అందుకోసమే ఇందులో వితౌట్ డూప్ చేస్తారు మొత్తానికి. అండ్ ప్లస్ వాళ్ళు వెరీ సైంటిఫిక్ ఆల్సో. ఇదివరకు అంత చెప్పుకుంటానికి మీరు ఎందుకు ఇంత రిస్క్ చేశారు అలా ఇదివరకు రోజులు అనుకోవచ్చు, కానీ ఇవాళ సైన్స్ ఎంత అడ్వాన్స్గా ఉందంటే, టెక్నిక్స్ ఎంత అడ్వాన్స్గా ఉందంటే రిస్క్ అనేది లేకుండా చేయొచ్చు. నిజంగా వాళ్ళందరూ ఫారిన్ టెక్నీషియన్స్ మమ్మల్ని అందరూ కష్టం అనేది ఉంటుంది కానీ పువ్వులా చూసుకుంటారు. సో చాలా సేఫ్టీ మెషర్స్ ఉంటాయి. ఎంత పువ్వులో చూసుకున్నా అక్కడ చేసే దమ్ము ఉండాలి. దూకాలంటే ఎవరు దూకలేరు కదా. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్న డైలాగ్స్ గురించి. సో పూరి గారిలో డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్, ఈ స్టోరీ రైటర్. సో ఈ అన్ని షేడ్స్ లో మీకు ఏ షేడ్ లో ఆయన బాగా నచ్చుతారు? లేకపోతే నార్మల్ పూరి గారిలో అంటే మీకు బాగా ఇష్టం? అలా నేను క్లాసిఫై చేయలేను, కానీ నాకు పూరి గారిలో అన్నికంటే నచ్చిన స్పార్క్ ఏంటంటే స్పాంటనిటీ అదిరిపోద్ది. అంటే ఇప్పుడు సపోజ్ మామూలుగా మేము ఒక షాట్ చేసుకుంటాం అనుకో, ఆయన పక్కన కూర్చొని జరుగుతుంది చూసారనుకో, జనరల్ పూరి గారు అన్ని షాట్లో అన్నిట్లో అలా ఉండరు. ఇప్పుడు ఎవరైనా వర్క్ చేసుకున్నప్పుడు కొరియోగ్రాఫర్ ఒక సాంగ్ చేస్తారంటే పక్కన కూర్చుని వాళ్ళు ఏం చేస్తారు,
ఒకసారి ఆయన మానిటర్ దగ్గర వచ్చి ఇలా కూర్చుని చూస్తారు చూసారా, అందులో ఆయన చెప్పే బ్రిలియంట్ గా ఉంటుంది. నేను కెమెరామెన్, కొరియోగ్రాఫర్ అందరూ నెక్స్ట్ లెవెల్లో కిక్ ఫీల్ అవుతాం. అది అది ఏ డిపార్ట్మెంట్ సార్, ఇప్పుడు ఫైట్ చేసేప్పుడు కూడా అది ఏ డిపార్ట్మెంట్ సార్, ఇప్పుడు ఫైట్ చేసేప్పుడు కూడా పక్కన కూర్చుంటారు. జస్ట్ అలా వచ్చి అలా చూసి ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చిన్న కరెక్షన్ చెప్తారు. అది జస్ట్ ఇంటూ 2 అయిపోద్ది. సో పర్ఫార్మెన్స్ అయినా అంతే, ఏదైనా అంతే. సో ఆయనకి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ చాలా బాగుంటుంది. డైరెక్టర్ కావాల్సిన నేను కామన్ సెన్స్ అద్దరిపోద్ది ఆయన దగ్గర. బన్నీ ఇది మెల్లిగా చెప్పు, బన్నీ ఇది ఫాస్ట్ గా చెప్పు, బన్నీ ఇది లౌడ్ గా చెప్పు అనే, అంటే ఆ సీన్ కి ఎలా చెప్తే పలుకుద్దో. ప్లస్ ఆయన రైటర్ డైరెక్టర్ బన్నీ 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 అని పిలిచి ఆటోమేటిక్ గా అలవాటు. మీరు నమ్ముతారా, నాకు షూటింగ్ అయిపోయిన తర్వాత ఏం తోచపోతే నేను గణేష్ ఫోన్ చేస్తాను, మీకు ఫోన్ చేస్తాను. అంటే ఒక 5-6 నెలలు కలిసి పనిచేస్తాను, ఆల్మోస్ట్ ఒక 6 months కలిసి పనిచేసి ఎవ్రీడే కలిసిన తర్వాత కలవబోతుంటే ఏం చేస్తారు ఏంటి అలవాటు పడిపోయాం. ఈ మూవీలో మ్యూజిక్ గురించి మాట్లాడితే సాంగ్స్ మీరు ఆడియో లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీస్, ఏ సంగీత్స్ ఎక్కడ చూసినా టాప్ లేసిపోతుంది అసలు. అండ్ దేవితో 5th టైం అనుకుంటా కదా, 5th టైం సార్. ఇంకొక ఆడియో చేస్తే నాది దేవి డబుల్ హ్యాట్రిక్. అన్ని హిట్సే కదా, అన్ని సార్. ఆర్య నిన్న లైవ్ లో ఫోన్ చేసి ఆర్య 2 అన్ని సినిమాలకి దేవిని పెట్టుకుని చెప్పాడు. యాక్చువల్లీ ఈ సినిమాకి దేవి తెలడం తన్నే. నాకు దేవి ఫ్రెండ్ కానీ 10 years నుంచి ఫ్రెండ్ కానీ ఎప్పుడు వర్క్ చేయలేదు. స్టోరీ అనగానే సారీ ఇమీడియట్ గా దేవికి వెళ్ళాలి. అంటే నాకు ఎప్పటి నుంచో నా సినిమా కాదు, పూరి గారు నాకు దేవి పర్సనల్ గా తెలుసు, పూరి గారు పర్సనల్ తెలుసు. వీళ్ళిద్దరు కలిసి చేస్తే చాలా బాగుంటుందని నాకు ఫీలింగ్ ఉండేది. అది నా ప్రాజెక్ట్ అవుతుంది నేను ఎప్పుడు ఊహించుకోలేదు. సో ఆపర్చునిటీ అలా వచ్చినప్పుడు అంటున్నాను సార్ దేవి వెళ్ళిపోదాం అన్నాడు. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? డెఫినెట్లీ యునానిమస్ గా ఎవరిని అడిగినా వైలెంట్ సాంగ్ అని అంటారు. వైలెంట్ సాంగ్ టాప్ లేచిపోతుంది. ఈ రెండు యునానిమస్ గా ఈ రెండు అంటారు. నాకు పర్సనల్ గా ఈ రెండు కాకుండా నేను బాగా ఎంజాయ్ చేసేది ఎలాంటి మ్యూజిక్ అంటే ఎలక్ట్రానిక్ మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తాను. సో నాకు రన్ సాంగ్ రీమిక్స్ చేశారు లాస్ట్ లో. దేవి రీమిక్సెస్ అంటే నాకు చాలా ఇష్టం. సో అది ఎక్కువ మంది రీచ్ అవునా అవపోయినా నాకు రీమిక్స్ సాంగ్ చాలా నచ్చింది. ఓకే, మీ ఫేవరెట్ సాంగ్? రెండు వైలెన్స్ వైలెన్స్ అండ్ టాప్ లేచిపోతుంది సాంగ్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే. ఈ మూవీలో బండ్ల గణేష్ గారితో మీరు వర్క్ చేయడం, మీ సినిమాల్లో ఆయన ఇది వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. సో అగైన్ మళ్ళీ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ క్యాడర్ లో మీరు ఒక డైరెక్టర్ గా, సో ఆ రెండు స్థాయిల గురించి చెప్తారా అబౌట్ బండ్ల గణేష్ గారు? గణేష్ ముందు నుంచి తెలుసు, అంతకు ముందు నుంచి తెలుసు. అంటే తన వేషాలు లేక ముందు నుంచి నాకు తెలుసు. 20 years నుంచి తెలుసు మీ అందరికి ఫ్రెండ్షిప్. సో తను నిజంగా చాలా గ్రోత్ ఆర్టిస్ట్గా ఎదిగి, తను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యి, ఇవాళ ప్రొడ్యూసర్ అయ్యి హైటెక్ సినిమాలు కొట్టిస్తే 3 అండ్ ఇట్స్ గ్రేట్ నిజంగా. అంటే నేను ఇంత షార్ట్ టైంలో అంత సక్సెస్ రేట్ ఎవరికి చూడలేదు. అంటే ఇన్స్టెంట్ బ్యాక్ టు బ్యాక్ యూనో ఫిల్మ్స్ గానీ హిట్లు ఇన్ రో ఇండియాలో ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్కి లేవు.
చిన్న విషయం కాదు కదా. ఓకే. అండ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి మీకు అన్ని హ్యాపీ, అసలు టెన్షన్ ఏమీ లేదు. చాలా సరదాగా మామూలుగా అంత డబ్బు పెట్టే వాళ్ళు చాలా టెన్షన్ తో ఉంటారు కానీ చాలా సరదా నవ్వుతూ కామెడీ చేస్తూ ఉంటారు. తన భాషలో వచ్చింది కూడా 2 సార్లు వచ్చి వెళ్ళిపోయాడు 3 రోజులు అంతే. అవును. అవునా? లేడు కూడా లేడు. ఓకే ఓకే. ఆ చలికి ఎవరు ఉంటారండి అక్కడ? సో మాకు ఏం కావాల్సిన తను పంపించేదాన్ని. అట్లీస్ట్ పొద్దు చేసింది అక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుండా అరేంజ్ చేస్తే చాలు కదా. అవునవును. అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఇదిగో రాత్రి ఎలాగో పాట పాడేశాం, మళ్ళీ ఇంకోసారి రీమిక్స్ చేద్దాం. ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. వాడికి ఎవరితో కనపడితే దాంతో గిట్టారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. 2 అమ్మాయిలతో ఈ మూవీకి మలయాళంలో రోమియో అండ్ జూలియట్. రోమియో అండ్ జూలియట్. రోమియో అండ్ జూలియట్ టైటిల్ కంటే ఆ టైటిల్ నా బాగా నచ్చింది. బాగుంది నిజంగా. రోమియో అండ్ జూలియట్ సూపర్ అసలు. అండ్ అక్కడ మల్లు అర్జున్ కి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? చాలా హ్యూజ్ రెస్పాన్స్. అంటే ఇక్కడ లోకల్ ఉండే సినిమాల కంటే ఎక్కువ ఉన్నది. థియేటర్ ఫస్ట్ డే తర్వాత పెన్షన్ మొదలు పెట్టారు. ఓకే. సో మల్లు అర్జున్ కి మామూలు క్రేజ్ కదా. మల్లు అర్జున్ మామూలు క్రేజ్ కాదు. అండ్ నిజంగా ఒక ప్రోగ్రామ్ కి కేరళ వెళ్తే నాకు తెలియదు అప్పటి వరకు మిమ్మల్ని అక్కడ మల్లు అర్జున్ అంటారని. అండ్ ఆ పోస్టర్ చూసి బాగుంది కదా అల్లు అర్జున్ మల్లు అర్జున్ అంటున్నారు. మామూలు ఫ్యాన్స్ కాదండి నిజంగా మీకు అక్కడ. అండ్ నాకు తెలిసి ఇక్కడ కంటే చాలా అభిమానం. ఇంకా ఎలా అంటే రక్తాలు ఇచ్చేస్తారు ఈయన కోసం. అలాంటి వాళ్ళని చూసాను నేను డైరెక్ట్ గా. ఆడియో ఫంక్షన్స్ వచ్చి సాంగ్స్ కూడా చేశారు. ఓకే. మీ ఇద్దరి కాంబినేషన్ లో మళ్ళీ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్? మళ్ళీ మూవీ మళ్ళీ చేస్తాం చాలా వెరీ సూన్. వెరీ సూన్ సినిమా చేస్తారు అయిపోగానే. ఓకే. సో అది దేశముద్రు 2 అమ్మాయిలతో దాటి ఉంటుంది. అదైతే గ్యారంటీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవరండి వాడు? సంజు రెడ్డి. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే. నేను విన్నంత బ్యాడ్ కాదండి మీరు. ఫిడేల్ బ్రహ్మాది ఫిడేల్.